ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ 5 పనులు చేస్తే చాలు మీ నట్టింట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాము. హిందూ మత విశ్వాసాల ప్రకారము ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరము సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారము శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణాలు స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసము. తిరుమలతో పాటు అనేక ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాలతో పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకము. 2025 సంవత్సరము జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోనున్నాము. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ పర్వదినాన కొన్ని పూజలు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడంతో కటాక్షం కూడా పొందవచ్చు. తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటి పూజల గురించి తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల సాక్షాత్ మహాలక్ష్మీదేవి కటాక్షం పొందే అవకాశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారికి మహాలక్ష్మీదేవి కృప కోసము వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ దర్శించుకోవడం ద్వారా సకల కష్టాల నుంచి బయటపడవచ్చును. వైకుంఠ ఏకాదశి పర్వదినాన దాన ధర్మాలు చేయడం ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందవచ్చును. ఎవరైతే గోవులకు ఈరోజు అరటిపండు అదేవిధంగా బెల్లం తినిపిస్తారో వారికి సాక్షాత్ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తద్వారా వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన నదీ స్నానం చేయడం వల్ల అనేక రకాలైన పుణ్యాలు లభిస్తాయి. అలాగే ఈరోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో చక్కని ఫలితాలను అందుకుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఆరాధించడానికి అనేక రకమైన మార్గాలు ఉన్నప్పటికీ ఈ పర్వదినాన ఉపవాసం చేయడంతో పాటు లక్ష్మీనారాయణ సందర్శించుకొని తమ కోరికను భగవంతునికి తెలిపినట్లయితే ఆ కోరిక తొందరగా తీరే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తున్నది.